నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ పంచ్ ముందుగా హెడ్లైన్స్ పవన్ పైనే తిరుపతి ఉప ఎన్నిక భారం రత్నప్రభ రిక్వెస్ట్ తో సేనాని ప్రచారం మంత్రులకు సీఎం జగన్ టార్గెట్ తిరుపతి సెగ్మెంట్ పై స్పెషల్ ఫోకస్ సాగర్ ఆశావాహుల్లో టెన్షన్ అభ్యర్థిపై ఇంకా తేల్చుకోలేని బీజేపీ కొత్త ఎస్సీసీ నీలం సాహ్నికి ఫస్ట్ టెస్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే టార్గెట్ తిరుపతిలో పోటీ చేస్తుంది బీజేపీ అభ్యర్థి కానీ గెలిపించే భారం పడింది మాత్రం జనసేనానిపైనే ఉప ఎన్నికకు మద్దతు ప్రకటిస్తే సరిపోదు బీజేపీ గెలుపు కోసం ప్రచారం కూడా చేయాలని ప్రపోజల్ పెట్టారు జాతీయ నేతలు ఏపీలో బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టాలంటే తమ బలంతో పాటు పవన్ చరిష్మా కూడా తోడవ్వాలని చెప్పారట మరి బీజేపీ ప్రపోజల్కు సేనాని ఓకే చెప్పారా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ గెలిచి ఏపీలో బలపడాలని చూస్తోంది నాయకత్వం. అందుకే తిరుపతిలో విక్టరీ కొట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోంది కమలదళం. ఇందులో భాగంగానే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ చరిష్మాను పూర్తిగా వాడుకోవాలని నిర్ణయించుకుంది. వైసీపీని ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయి నేతల అండదండలతో పాటు స్థానికంగా కాస్త పాపులారిటీ ఉన్న లీడర్ పవన్ కళ్యాణ్ కూడా అవసరమని భావిస్తోంది ఏపీ బీజేపీ. అందుకే సేనానితో తిరుపతి పార్లమెంటు పరిధిలో విస్తృతంగా ప్రచారం చేయించాలని నిర్ణయించారు. సుదీర్ఘ సస్పెన్స్ తరువాత తిరుపతి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభను ప్రకటించింది నాయకత్వం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు జరగకుండా బీజేపీ నాయకులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. రత్నప్రభను అభ్యర్థిగా ప్రకటించగానే ఆవిడను పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకెళ్లారు బీజేపీ నాయకులు. రత్నప్రభే స్వయంగా పవన్ని ప్రచారానికి రావాలని కోరారు. ఈ ఉప ఎన్నికల్లో తనకు సేనాని మద్దతు ఎంత అవసరమో వివరించారు. పోటీ చేస్తున్న అభ్యర్థే స్వయంగా అడిగేసరికి పవన్ కూడా కాస్త మెత్తబడ్డారు. రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి ఉపపోరులో బరిలోకి దిగింది బీజేపీ అభ్యర్థి అయినప్పటికీ ప్రచార భారం మొత్తం పవన్ కళ్యాణ్ పైనే మోపింది కమల నాయకత్వం. తిరుపతి లోక్సభ పరిధిలో ప్రచారానికి రావాల్సిందేనని కోరారు ఏపీ బీజేపీ నేతలు. ఉప ఎన్నిక విషయంలో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ జనసేన తరఫున ప్రచారానికి ఓకే చెప్పినట్లు సమాచారం. అయితే తిరుపతి పార్లమెంటు పరిధిలో పవన్ ప్రచారం ఎప్పుడుంటుంది, ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. రోడ్ షోలు కాకుండా బీజేపీ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో పవన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రచారం ఎలా చేయాలన్న దానిపై స్థానిక బీజేపీ నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపుతున్నారు. తిరుపతి బైపోల్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభ పవన్ని కలవడానికి ముందు వరకు ఆయన ప్రచారానికి వస్తారా లేదా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగింది. ఇప్పుడది వీడిపోయింది. మరి బీజేపీ మద్దతుగా తిరుపతిలో పవన్ చేసే ప్రచారం కమలం పార్టీకి ఓట్లు రాలుస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. తిరుపతి ఎంపీ బైపోల్ గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది కానీ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంటే పార్టీ నేతలను బాగా కలవరపెడుతోంది. తిరుపతి లోక్సభ పరిధిలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే తిరుపతిలో మాత్రం టీడీపీ బాగా ఇబ్బంది పెడుతోందట. మరి ఈసారి భారీ మెజార్టీని టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ నాయకత్వం తిరుపతి అసెంబ్లీ డివిజన్ను ఎలా డీల్ చేయబోతోంది? తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు విస్తృతంగా నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. అయితే తిరుపతి ఎంపీ తమ సిట్టింగ్ సీటు కావడంతో భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమాగా ఉంది. 4 లక్షలపైనే మెజారిటీ సాధిస్తామని పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.
తిరుపతి పార్లమెంటు పరిధిలో చిత్తూరు జిల్లాలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే అధికారంలో ఉన్నారు. దీంతో తిరుపతిలో మళ్లీ వైసీపీ జెండా ఎగరేస్తుందనడంలో ఎలాంటి అనుమానాలు కనిపించడం లేదు. ఇప్పుడు అధికార పార్టీ నాయకత్వమంతా మెజారిటీపైనే దృష్టి పెట్టింది. గత 2 ఎంపీ ఎన్నికల్లో తిరుపతిలో వైసీపీ అభ్యర్థే విజయం సాధించారు. అయినప్పటికీ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరుపతి మాత్రం పార్టీ నేతలను బాగా కలవరపెడుతోంది. ఇక్కడే వైసీపీ వెనకబడుతోంది. ఈ డివిజన్లో టీడీపీ కాస్త బలంగా ఉండటమే కారణం. 2014-2019 లోక్సభ ఎన్నికల్లో తిరుపతి ఎంపీ సీటు వైసీపీకి దక్కినా పార్లమెంటు పరిధిలోని మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్లతో పోల్చుకుంటే తిరుపతి డివిజన్లో వైసీపీ టీడీపీ కన్నా బాగా వెనుకబడింది. ఇక్కడ టీడీపీకి మెజారిటీ దక్కింది. గత 2 ఎంపీ ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ ఏమీ దక్కలేదు. అందుకే ఈసారి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్పై ఫోకస్ పెంచింది వైసీపీ నాయకత్వం. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో వైసీపీ మెజారిటీకి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ గట్టి దెబ్బ కొట్టింది. అప్పుడు రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీచినా తిరుపతిలో మాత్రం ఆ హవా కొనసాగలేదు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాదరావు 2,27,000 మెజారిటీతో గెలిచినా తిరుపతి సెగ్మెంట్లో వెనుకబడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 3,500కు పైగా మెజారిటీ వచ్చింది. 2014లో తిరుపతి ఎంపీగా వైసీపీ అభ్యర్థి రిటైర్డ్ ఐఏఎస్ వరప్రసాద్ గెలిచారు. అప్పుడు ఆయనకు కేవలం 37,000 మెజారిటీ మాత్రమే వచ్చింది. ఇందుకు తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్లో టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థికి వచ్చిన మెజారిటీనే కారణం. ఈ ఒక్క డివిజన్లోనే కారుమంచి జయరాంకు 30,000కు పైగా మెజారిటీ వచ్చింది. ఈ కారణంగానే 2014 ఎన్నికల్లోనూ తిరుపతి ఎంపీ సీటులో వైసీపీ మెజారిటీ భారీగా తగ్గిపోయింది. ముందు నుంచి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీకి కంచుకోటగా ఉంది. ఈ కారణంగానే ఇక్కడ మెజారిటీ కోసం వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇటు వైసీపీ, అటు టీడీపీ ఇప్పుడు తిరుపతి సెగ్మెంట్పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. 3 నుంచి 4 లక్షల మెజారిటీ మార్క్ అందుకోవాలంటే తిరుపతి డివిజన్లో భారీ మెజారిటీ దక్కించుకోవాలన్న విషయం వైసీపీ నేతలకు అర్థమైంది. అందుకే తిరుపతి ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నారు. నామినేషన్ వేసేందుకు ఇంకా ఒక్కరోజే టైం ఉంది. కానీ నాగార్జున సాగర్ బరిలో ఎవరిని దించాలన్న దానిపై బీజేపీ ఎటు తేల్చుకోలేకపోతోంది. ఈలోపు టికెట్ రేసులో ఉన్న నివేదితారెడ్డి నామినేషన్ వేసేశారు. దీంతో పార్టీ నాయకత్వం ఒక్కసారిగా షాక్ తింది. ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం అవుతోందా? కావాలని లేట్ చేస్తున్నారా? సాగర్పై బీజేపీ వ్యూహం ఏంటి? తెలంగాణ రాజకీయాల్లో నాగార్జున సాగర్ రాజేసిన వేడి మామూలుగా లేదు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సాగర్ నుంచి బరిలోకి దిగబోయే బీజేపీ అభ్యర్థి ఎవరన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్స్ చూస్తుంటే బీజేపీ అభ్యర్థి ఎంపిక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సాగర్ బీజేపీ అభ్యర్థి ఎంపికను రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ సీనియర్లకు అప్పజెప్పారు. వారు సూచించిన అభ్యర్థి పేరునే జాతీయ నాయకత్వానికి పంపిస్తానని సన్నిహితుల దగ్గర చెప్పారట సంజయ్. బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్న లిస్టులో కంకణాల నివేదితారెడ్డి, కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ రవినాయక్ ఉన్నారు. వీళ్లలో కడారి అంజయ్య యాదవ్, ఇంద్రసేనారెడ్డి రేసులో ముందున్నారు. సామాజిక, ఆర్థిక అంగబలాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారని కమలనాథులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే 3 సార్లు ఆశావహ అభ్యర్థులతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. వాళ్లు చెప్పిన విషయాలను నివేదిక రూపంలో సీనియర్లకు అందజేస్తానని కూడా తెలిపారు. మరోవైపు నామినేషన్ వేసేందుకు గడువు దగ్గర పడుతున్నా పార్టీ సీనియర్లు అభ్యర్థి ఎవరన్న విషయం తేల్చలేకపోతున్నారు. దీంతో నామినేషన్కి ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండటంతో ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. తమలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తే తమ నిర్ణయం తాము తీసుకుంటామని రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే అల్టిమేటం కూడా జారీ చేశారు.
ఇదిలా ఉంటే పార్టీ నాయకత్వానికి చెప్పకుండానే టికెట్ రేసులో ఉన్న కంకణాల నివేదితారెడ్డి నామినేషన్ దాఖలు చేసేశారు. దీంతో ఆవిడపై పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఇతర ఆశావహ అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. అధిష్టానం అనుమతి లేకుండా నామినేషన్ దాఖలు చేయడం పట్ల సంజయ్ వివరణ కోరారు. మంచి రోజు ఉన్నందునే నామినేషన్ వేసినట్లు నివేదిత తెలిపారు. తనకు బీఫామ్ రాకపోతే ఈ నెల 30వ తేదీన తన నిర్ణయాన్ని చెబుతానన్నారు. మంచి రోజని మాత్రమే నామినేషన్ వేయటం అయింది. అనౌన్స్మెంట్ లేకుండా, బీఫామ్ లేకుండా పార్టీ తరఫున నామినేషన్ వేయటం జరిగింది. పార్టీ తప్పకుండా కూడా కష్టపడి పనిచేసిన కార్యకర్తను గుర్తిస్తుంది అనే విశ్వాసంతో నేను ఈ అప్లికేషన్ వేయటం జరిగింది. రాకపోతే అప్పుడు చూద్దాం. అప్పటి నిర్ణయం అప్పుడు తప్పకుండా గుర్తిస్తుంది, నాకు బీఫామ్ ఇస్తుందని ఆశతోటి నామినేషన్ వేయటం జరిగింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. అధికార టీఆర్ఎస్ కు ధీటైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకే ప్రకటన ఆలస్యమవుతోందని బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాగర్ బైపోల్లో బీజేపీ తరపున బరిలోకి దిగేందుకు పోటీ ఎక్కువగా ఉండటంతో చాలా సున్నితంగా ఈ అంశాన్ని డీల్ చేయాలని నాయకత్వం భావిస్తోంది. రెబెల్స్ బెడద లేకుండా టికెట్ దక్కని ఆశావహ అభ్యర్థులను బుజ్జగించడానికే అభ్యర్థి ప్రకటనలో ఆలస్యం చేస్తోందంటున్నారు. చివరి రోజు అభ్యర్థిని ప్రకటించి వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త ఎన్నికల కమిషనర్గా నియమితులైన నీలం సాహ్ని త్వరలోనే తన తొలి పరీక్షను ఎదుర్కోబోతున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన వల్ల కాదని వదిలేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ఆవిడ ఎలా ముగిస్తారన్నది ఆసక్తిగా మారింది. వీటితో పాటు అతి త్వరలోనే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికల హడావిడిని నీలం సాహ్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. మరి ఈ 2 టెస్టుల్లో ఆవిడ పాస్ అవుతారా? ఏపీలో మొన్నటిదాకా ఎలక్షన్ హడావుడి నడిచింది. పంచాయతీ, నగర పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్లు ఇలా వరుసపెట్టి ఎన్నికలు సాగాయి. దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిపోయాయి. కానీ ఎప్పుడో మొదలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం మొదలు కాలేదు. మరికొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొత్త ఎన్నికల కమిషనరుగా నియమితులైన నీలం సాహ్నికి ఈ ఎలక్షన్లే తొలి పరీక్ష కాబోతున్నాయి. ఆవిడ ఎలా నిర్వహించబోతున్నారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇప్పటికిప్పుడు ఏపీ ఎన్నికల కమిషన్ ముందున్న సవాల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ. ఎందుకంటే మరికొన్ని రోజుల్లోనే వీటి గడువు తీరబోతోంది. ఈలోగా కొత్త వారిని ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. తన పదవీకాలం ముగుస్తున్నందున నిమ్మగడ్డ రమేష్ కుమార్ తాను ఈ ఎన్నికలు నిర్వహించలేనని చెప్పేశారు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు వారం రోజులు సరిపోతుందంటూ వాదిస్తోంది ప్రభుత్వం. ఎన్నికల ప్రక్రియ సగంలో ఆగింది కాబట్టి అక్కడి నుంచి మళ్లీ మొదలు పెడితే చాలంటోంది. కానీ రిటైర్ అవుతున్న నిమ్మగడ్డ అందుకు సిద్ధపడకపోవడంతో కొత్త ఎస్సీసీగా వస్తున్న నీలం సాహ్నికే ఫస్ట్ టాస్క్గా దీన్ని ప్రభుత్వం అప్పగించే అవకాశాలున్నాయి. వచ్చి రాగానే ఎన్నికలు పెట్టడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఈ సవాల్ను ఆవిడ ఎలా ఎదుర్కొంటారన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇవి ముగిస్తే కాస్త ప్రశాంతంగా పాలన జరపొచ్చన్న ఫీలింగ్లో ఉన్నారు ఏపీ సీఎం. మరి నీలం సాహ్ని ఈ టెస్టులో పాస్ అవుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగియగానే రాష్ట్రంలో ఎన్నికలు జరగని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కలిపి 32 ఉన్నాయి. ఇప్పుడు వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డులు, డివిజన్ల పునర్విభజన పూర్తి చేయడంతో పాటు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సామాజిక సర్వేను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయనున్నారు. కాకినాడలో పాలకవర్గం ఉన్నందున మరో 3 కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. శ్రీకాకుళం, నెల్లూరు నగరపాలక సంస్థల్లో కొత్త ప్రాంతాల విలీన అవరోధాలు తొలగిపోవడంతో ఇటీవలే డివిజన్ల పునర్విభజన పూర్తి చేశారు. శ్రీకాకుళంలో డివిజన్ల సంఖ్య 35కు, నెల్లూరులో 54కు పెరిగాయి. ఈ 2 నగరపాలక సంస్థల్లో ఇప్పటికే సామాజిక సర్వే ప్రారంభమైంది. రాజమహేంద్రవరంలో 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం పట్ల హైకోర్టులో కేసు నడుస్తోంది. దీని కారణంగా అక్కడ ఇంకా డివిజన్ల పునర్విభజన చేపట్టలేదు.
ఇప్పటి వరకు 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల విభజన పూర్తయింది. మరో 15 మున్సిపాలిటీల్లో ఏప్రిల్లో వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఇది పూర్తవగానే ఎన్నికల నిర్వహణ కోసం మేలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించనున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని 10 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్లను మరో 6 నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆగస్టు 6 వరకు వారు కొనసాగనున్నారు. ఈ లెక్కన చూస్తే పదవిలోకి రాగానే నీలం సాహ్ని ఫుల్ బిజీ అయిపోనున్నారు. ప్రధాన కార్యదర్శిగా తన పనితీరుతో ప్రభుత్వాన్ని మెప్పించిన ఆమె ఎలక్షన్ కమిషనర్గా ఎలాంటి ముద్ర వేస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. మంత్రి కొప్పుల ఈశ్వర్ను క్యాడర్ బాగా ఇబ్బంది పెడుతోందట. ఎన్నిసార్లు సర్ది చెప్పినా వినకపోవడంతో వేటు తప్పదని కూడా హెచ్చరించారట. అయినా కింది స్థాయి లీడర్లలో ఎలాంటి మార్పు రాలేదని లోకల్ టాక్. ఇందుకీ కొప్పుల ఇలాకాలో ఏం జరుగుతోంది? ధర్మపురి టీఆర్ఎస్ నేతలు ఆయన కంట్రోల్ నుంచి తప్పిపోయారా? గ్రూప్ తగాదాలకు చెక్ పెట్టేందుకు మంత్రి కొప్పుల ఏం చేస్తున్నారు? జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మినిస్టర్ అయినప్పటి నుంచి పార్టీ క్యాడర్తో ఆయనకు తలనొప్పులు మొదలయ్యాయనే ప్రచారం నడుస్తోంది. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు 2 వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు రాజకీయాలు చేసేస్తున్నారట. దీంతో గ్రూప్ పాలిటిక్స్ ని ప్రోత్సహిస్తున్న క్యాడర్ను ఏం చేయాలో మంత్రి గారికి అర్థం కావటం లేదు. దీనికి తోడు పార్టీలో ముందు నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా చేరిన వారికే పదవులు ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రిగారి తీరుపై మండిపడుతోంది పాత క్యాడర్. ఎప్పుడూ సాఫ్ట్గా ఉండే మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇటీవల పార్టీ నేతలపై పట్టరాని కోపంతో ఊగిపోయారు. ధర్మపురి నియోజకవర్గ పరిధిలో ఉన్న 6 మండలాల టీఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు పీక్కి చేరింది. దీంతో కొన్నాళ్ల క్రితం మండలాల వారీగా పార్టీ అధ్యక్షులు, కమిటీల్లో ఉండే నేతలందరినీ పిలిచి కరీంనగర్లో మీటింగ్ పెట్టారు. పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న ద్వితీయ శ్రేణి నేతలందరిపై ఓ రేంజ్లో సీరియస్ అయ్యారు మంత్రి కొప్పుల. ఒక్కో మండలంలో 3-4 గ్రూపులేంటని మండిపడ్డారు. ఎంత వార్నింగ్ ఇచ్చినా లోకల్ లీడర్లలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. పార్టీలో ఉన్న నేతలను బుజ్జగించి తనతో కలుపుకుపోయేందుకు మంత్రి కొప్పుల ఈశ్వర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దీంతో ఆయన క్యాడర్ పట్ల అసహనంగా ఉన్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ధర్మపురి నియోజకవర్గంలో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ దాకా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల మధ్య సమన్వయం కొరవడిందన్న టాక్ ఉంది. దీంతో ఏడాదిగా స్థానిక క్యాడర్ దెబ్బతిందని ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు ప్రస్తుతానికి కొత్తేమీ కాదని, ఇప్పుడవి రచ్చకెక్కడమే చర్చనీయాంశంగా మారిందని చెప్తున్నారు. పార్టీ నేతల మధ్య ఉన్న గ్రూపు తగాదాలు కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ను ఓటమి అంచుల దాకా తీసుకెళ్లాయి. భారీ మెజారిటీతో గెలుస్తాను అనుకున్న ఆయన చివరికి ఓటమి తప్పించుకున్నారు. అప్పటి నుంచి క్యాడర్ తీరుపై అసహనంతోనే ఉన్నారు మంత్రి కొప్పుల. కొప్పుల ఈశ్వర్ మంత్రయ్యి ఏడాది దాటింది. ఏడాదిలో ఆయన్ని కలిసిన నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలంతా మరో వర్గంపై ఫిర్యాదులే చేస్తున్నారు. ఆయన హైదరాబాదుకు వచ్చినా ఇదే సీన్. ధర్మపురిలో జరిగే వర్గపోరుపై హైదరాబాదుకు వచ్చి మరీ పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మంత్రిగారిలో మరింత అసహనం పెరిగిపోయింది. పార్టీ కోసం పని చెయ్యకుండా గ్రూపులు కట్టి పోట్లాడుకోవడం బాగాలేదని హెచ్చరించారు. ఇకపై మిమ్మల్ని నమ్ముకుంటే జనం కూడా ఓట్లు వేస్తారన్న నమ్మకం లేదని చెప్పేశారు. మీరు పని చెయ్యకపోతే వచ్చే ఎన్నికలకు కొత్త టీం పెట్టుకుంటాను అని తేల్చి చెప్పారు మంత్రి కొప్పుల. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో ఎక్కువ సమయం కేటాయిస్తూ కొత్త టీంని ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారని స్థానికంగా చర్చించుకుంటున్నారు. ఇది ఇవాల్టి పొలిటికల్ పంచ్. చూస్తూనే ఉండండి 10 TV.